I'm Akshara. Most of us here are Gen Z. The only PM we have known so far is Modi ji. But sir, you have lived through the pre-2014 too. So what was India like during that period of time, be it the nation's growth and development or India's position in the Beginning sentence maloksa cheppamma. Okay. Can you repeat the question, please? Sure. Most of us are Gen Z here. So the only PM we have seen ruling the country is Modi ji. But sir, you have lived through the pre-2014 too. So what was India like during that period of time? Be it the nation's growth and development or the Indians' position in the international market. So keeping the politics aside, what are the genuinely visible changes applied to the ordinary people's lifestyle? Thank you. అందరికి తెలుగు వస్తుందా? ఎస్ సార్, అందరికీ తెలుగు వస్తుందా? వస్తుంది. మీరు ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగు అయితే వస్తుందా అంటున్నా. 2014 బిఫోర్ మోడీ, 2014 ఆఫ్టర్ మోడీ, అంతే కదా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ, భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ. మీరు ఎప్పుడన్నా పిల్లలే కావచ్చు, కానీ మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీ సెల్ ఫోన్స్ ఉంటాయి, మీ సెల్ ఫోన్లో హిస్టరీ అంతా చదువుతూ ఉంటారు. మీరు పిల్లలే కావచ్చు, కానీ చరిత్ర దొరుకుతుంది మీకు. మేము చిన్నప్పుడు చదువుకుంటప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాకు మధ్యాహ్నం పూట డాల్డా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా పెట్టేది మాకు. ఆ ఉప్మా బస్తాల మీద అమెరికా అని రాసి ఉండేది. అంటే భారతదేశంలో ఉన్న పిల్లల ఎదుగుదలకు, చదువుకున్న పిల్లలకు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అన్నం పెట్టని స్థితిలో ఉన్నారని అర్థం. అప్పుడు అట్లాంటి దేశం మనది. ఇవాళ మీరు ఈ మధ్య ఆర్టికల్ చదువుతూ ఉంటారు, ప్రపంచంలో ఏ దేశానికి ఆకలేసినా అన్నం పెట్టగలిగే శక్తి, సత్తా సంతరించుకున్న దేశం భారతదేశం. ఇవాళ మీరు మీ రోడ్లు గతుకుల రోడ్లు ఉండేవి. మీకు కరీంనగర్ రోడ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పిస్తే కానీ వేయలే. మీకు ఐఐటీలు, ఒక ఐఐటి బ్రిటన్ కట్టి సపోర్ట్ తోటి ఇచ్చి, ఒక ఐఐటి జర్మనీ సపోర్ట్తో, ఒక ఐఐటి ఫ్రాన్స్ సపోర్ట్తో ఇట్లా వచ్చినాయి ఐఐటీలు. కానీ ఇవాళ మీకు తెలుసా, ఇండిపెండెన్స్ నుంచి 1947 to 2014 ఎన్ని ఐఐటీలు ఉన్నాయో, ఎన్ని ఐఐటీలు వచ్చినాయో, ఈ 10 yearsలో అంతకంటే డబుల్ ఐఐటీలు కట్టుకున్న దేశం భారతదేశం. ఇవాళ వితౌట్ ఎవరి సపోర్ట్ లేకుండా. ఈ తెలంగాణలో మీరు ఎక్కడికి పోయినా ఈ మధ్యకాలంలో రోడ్లు మీరు చూడండి, హైవేస్, గ్రీన్ ఫీల్డ్ హైవేస్, నేషనల్ హైవేస్ మీరు ఇప్పుడు చూడండి. ఇవాళ తెలంగాణ గురించి చెప్తే 1947 to 2014 2500 కిలోమీటర్లు, 2500 కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ నిర్మాణం అయితే, ఇవాళ నేషనల్ హైవేస్ ఆఫ్టర్ 2014 వితిన్ 10 years 2550 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం చేసిన. ఇవాళ అంటే 65-66 సంవత్సరాల కాలంలో ఎంత డెవలప్ అయిందో 10 yearsలో అయినాయి. మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వాళ్ళకి తెలుస్తుంది డబుల్ కంటే ఎక్కువైనాయి. ఇవాళ అంతెందుకు, మీకు ఎయిర్పోర్ట్స్ అంతకుముందు 70-75 ఉండే, ఇవాళ 150 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. అంటే సీ చేంజెస్ అన్నట్టు. ఒకనాడు దేశంలో అప్పు లేకుండా రోడ్ వేయలే మనం. వరల్డ్ బ్యాంక్ అప్పియాలి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పియాలి, జపాన్ బ్యాంక్ అప్పియాలి. కానీ ఇవాళ మీకు ఎప్పుడైనా వస్తుందా, ఈ దేశం అప్పించింది, ఆ దేశం అప్పించింది? నో. బంగ్లాదేశ్కు సాయం చేసింది భారత్, నేపాల్కు సాయం చేసేది భారత్, ఈవెన్ పాకిస్తాన్ ఆల్సో కష్టకాలం ఉంటే సపోర్ట్ చేయగలిగింది భారత్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఇవాళ 2014లో 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్, ప్రపంచంలో 11వ స్థానంలో భారత్, ఇవాళ భారత్ స్థానం 4th place. ఇవాళ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది భారత్. ఈ రాబోయే కాలంలో మోడీ గారిది స్వప్నం థర్డ్
లార్జెస్ట్ ఎకానమీ ఉండాలని చెప్పి అంటున్నాడు. ఇవాళ మొత్తం ప్రపంచంలో రకరకాల కారణాల రెసిషన్ ఉంటే, ఎకనామికల్ రెసిషన్ ఉంటే, ఇప్పటికి కూడా 6.5 to 7% గ్రోత్ ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇవాళ చాలా చేంజెస్ వచ్చినాయి. మీకు తెలుసు, స్టార్టప్ల గురించి మీకు తెలుసు. ఒకప్పుడు స్టార్టప్లు ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నాయి, ఒకప్పుడు రీసెర్చ్ ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ఉన్నది, అవన్నీ ఒక గంట చెప్పినా కూడా ఉండవు. ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది, సరే ఈ టెక్నాలజీ, ఐఐటీలు, ఐఐఎంలు ఇవన్నీ వేరు, కానీ మనం అమెరికాకు పోతే, మనం లండన్కు పోతే, మనం ఫ్రాన్స్కు పోతే, ఒకనాడు భారత్ అంటే చిన్న చూసేటువంటి దేశం వాళ్ళు ఇవాళ భారత్ అనగానే ఆమె ఇండియన్ అని చెప్పగలిగేటువంటి స్థాయికి ఎదిగింది భారత్. అవునా కదా మీరు చెప్పండి. ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే, మోడీ గారు ఫ్రాన్స్కి పోతే, మోడీ గారు జర్మనీకి పోతే, ఒకనాడు మనం ఎట్లుండేది, ఇవాళ ఎట్లా ఉన్నాం. ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ లాంటి వాడే మోడీ గారు చేరు వెనుక ఉండి చేరు జరిపే స్థాయికి వచ్చిందంటే అర్థం చేసుకోండి మన దేశం ఎట్లా. మీకు ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయితే ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు ఏం అప్పీల్ చేసినాయి, మోడీ గారు మా పిల్లల్ని కూడా మీ జెండాతో సురక్షితంగా తీసుకురండి అన్నారు. మన ఇండియన్ ఫ్లైట్లు ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని మన పిల్లల్ని ఎట్లా తీసుకొచ్చినాము మనం, అట్లనే ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల పిల్లలు కూడా తీసుకొచ్చినాం. అంటే అర్థం ఏంటంటే, అంటే భారత్కు అంత శక్తి ఉంది అని అర్థం, భారత్కు అంత మెప్పించగలిగే శక్తికి ఎదిగిందని అర్థం. అందుకనే అసలు భారత్ గురించి వాళ్ళు చెప్పాలంటే మాటలు సరిపోవు, టైం సరిపోదు.